బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం కూటమి సర్కార్లో అగ్గి రాజేస్తోంది. ఆయన వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారని గత వారం రోజులుగా పొలిటికల్ వర్గాల్లో భారీగా ప్రచారం జరుగుతుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో గురుభక్తులు చట్టుకుంటూ బొత్సకు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇక బొత్సను ఓడించిన సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బొత్సను గురువుగా చెప్తూ ఆయన కాళ్లకు మొక్కుతారని తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో కుట్ర ఉందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎయిర్పోర్ట్లో తనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం కూటమి సర్కార్లో అగ్గి రాజేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజు విశాఖ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కొండపల్లి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు అయితే సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మంత్రి పదవి చేపట్టిన తర్వాత రాజకీయంగా కూడా ఎన్నో విమర్శలు వచ్చేలాగా భారీ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవి అయితే ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ప్రతి వారం రోజులకు ఒకసారి ఏదో ఒక విమర్శలు చేస్తూ కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవికి అనర్హుడు అంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సర్వేల్లో కూడా ఈ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తున్నటువంటి రేటింగ్ పాయింట్స్లో కొండపల్లి శ్రీనివాస్కి కొంత వెనకబడి ఉన్నారనేది జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలోనే వారం రోజుల నుంచి కూడా అటు ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలి నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అటు కూటమి నాయకుల్లో రచ్చలేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అటు బొత్స సత్యనారాయణ కనిపించినటువంటి సమయంలో విష్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని అంటే ఈ సంఘటన జరిగి దాదాపుగా 3 నెలలు అవుతుంది. 3 నెలల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనని ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సమయంలో ఉన్నటువంటి అంటే ఈ కొండపల్లి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారనే సంఘటన జరిగిందని చెప్పబడుతున్నటువంటి సమయంలో కూడా మాజీ మంత్రి ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అదే ప్లేస్లో ఉన్నారు. విఐపి లాంజ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బండారు సత్యనారాయణమూర్తి కూడా ఇది కావాలనే ప్రచారం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎలాంటి లాభాన్ని ఆశించేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేది టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించినటువంటిది అయితే మనం చూడొచ్చు. కావాలనే ఉద్దేశంతోనే కొండపల్లి శ్రీనివాసుని మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర కోణంలో భాగంగానే ముఖ్యంగా కొండపల్లి శ్రీనివాసుని గడిచినటువంటి 6 నెలల నుంచి భారీ ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎప్పుడో 3 నెలల క్రితం జరిగినటువంటి 3 నెలల క్రితం అటు విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి లాంజ్లో నాతో పాటు ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు సహజంగా ఒకే జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళం, వాళ్ళ తాత పైన వాళ్ళ నాన్న పైన కూడా
మేము పోటీ చేసి గెలిచాము, ఒకరికొకరు గెలుస్తూ ఓడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పైగా రాజకీయానికి పూర్తి స్థాయిలో మాకు ప్రత్యర్థిగానే ఉన్నాడు కొండపల్లి శ్రీనివాస్. ఎందుకంటే స్వయానా నా తమ్ముడి పైనే గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సమయంలో అనేక మంది వస్తూ ఉంటారు. పెద్దరికాన్ని వీళ్లే కాదు, అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు కూడా, నేను పేర్లు చెప్పలేను కానీ నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే నేను సీనియర్ నాయకుడిని కాబట్టి నాకు ప్రచారం కోసం ఇంకోటి అవసరం లేదు. కాకపోతే చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొండపల్లి శ్రీనివాస్ విషయంలో మంత్రిగా పదవిని తప్పించడం కోసమే ఈ విధమైనటువంటి భారీ ప్రచారాన్ని టీడీపీ వాళ్లే కావాలని చేస్తున్నారు తప్ప ఇందులో వేరే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కొంతమందికి కావాల్సినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచన టీడీపీ కూటమికి ఉన్నటువంటి నేపథ్యంలో కొండపల్లి శ్రీనివాస్తో పాటుగా ఇంకా కొంతమంది మంత్రులు అయితే ఉన్నారు. అటు రాంప్రసాద్ రెడ్డి కానీ, సుభాష్ కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద జోరు ప్రచారం జరుగుతుంది. ఆ కోణంలోనే బొత్స సత్యనారాయణ కాళ్ళు మొక్కారనే ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. దీన్ని కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది, రన్ చేస్తుంది కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఈ కుట్ర కోణమాన్ని ఛేదించాలి. చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు అయినటువంటి చిన్న వయసులో మంత్రి పదవిని చేపట్టినటువంటి కొండపల్లి శ్రీనివాస్ మీద కావాలని చేస్తున్నారు. ఇది జరిగిందా జరగలేదనేది నేను జడ్జిమెంట్ ఇవ్వను. అనేక మంది తరచూ కలుస్తూ వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే ఒక మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా నన్ను హైదరాబాద్లో కలిశారు, నన్ను విష్ చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మీద ప్రచారాలు చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి అటు మంత్రి కొండపల్లి శ్రీనివాసుని మంత్రి పదవి నుంచి తప్పించడానికే ఈ కుట్ర జరుగుతుందనేది బొత్స మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్యేగా ఉండి దీన్ని ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగానూ అసలు ఆ బొత్స సత్యనారాయణ కాళ్ళు మొక్కినటువంటిది లేదు. ఇది కావాలనే ప్రచారం జరుగుతుందని అటు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇద్దరు ఒకే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా దీన్ని విచారించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రచారం మాత్రం రోజు రోజుకి జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.